ఒక చిన్న సోషల్ మీడియా బ్యాన్ రోడ్లను మండించింది. పార్లమెంట్‌ను కాల్చేసింది. యూత్ వన్ పీస్ యానిమే ఫ్లాగ్స్ ఊపుతూ కేవలం 5 రోజుల్లో గవర్నమెంట్‌ను కూల్చేసింది. 19 మంది చనిపోయారు. 400 మంది గాయపడ్డారు. ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్. ఇది హాలీవుడ్ సినిమా కాదు. మన పొరుగు దేశమైన నేపాల్‌లో నిజంగా జరిగిన స్టోరీ. ఒక్క బ్యాన్‌తో మొదలయ్యి కరప్షన్, జాబ్‌లెస్‌నెస్, ఇంజస్టిస్‌ల వరకు వెళ్ళింది. కానీ దీని వెనుక చైనా, అమెరికా గేమ్ ఉందా? డీప్ స్టేట్ ఏదో సీక్రెట్ ప్లాన్ చేస్తుందా? ఈ వీడియో మీ మైండ్‌ను షేక్ చేస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది ఏం జరిగిందో. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, స్టోరీని మొదటి నుంచి చెప్పుకుందాం. నేపాల్ మన పొరుగు దేశం. హిమాలయాల అందమైన ల్యాండ్‌స్కేప్‌లు, ఎవరెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్, బుద్ధిజం శాంతి వైబ్స్ ఉన్న దేశం. 30 మిలియన్ పాపులేషన్, 90% ఇంటర్నెట్ యూజర్స్. సోషల్ మీడియా అక్కడ జస్ట్ ఫన్ కాదు, లైఫ్ లైన్. కానీ సెప్టెంబర్ 2025లో ఈ శాంతివంతమైన దేశం కోపంతో మండిపోతుంది. యంగ్ పీపుల్, ముఖ్యంగా జెన్‌జీ 18 నుండి 25 ఏళ్ల వయసు వాళ్ళు రోడ్ల మీదకు దిగారు. ప్లకార్డ్స్, వన్ పీస్ యానిమే ఫ్లాగ్స్ ఊపుతూ కరప్షన్ స్టాప్, సోషల్ మీడియా బ్యాన్ కాదు అని అరుస్తున్నారు. ఈ ప్రొటెస్టుల్లో 19 మంది చనిపోయారు. 347 మందికి గాయాలు. కొన్ని రిపోర్ట్స్ 400 అంటున్నాయి. యునైటెడ్ నేషన్ కూడా నేపాల్ పోలీస్ ప్రొటెస్టర్ల మీద అనవసరంగా బలం తీసుకున్నారని, అది తప్పు అని చెప్పింది. కానీ ఈ కోపం ఎందుకు? సింపుల్ ట్రిగర్: సోషల్ మీడియా బ్యాన్. ఆగస్ట్ 25, 2025న నేపాల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ జారీ చేసింది. అన్ని సోషల్ మీడియా కంపెనీలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ 7 రోజుల్లో మా మినిస్ట్రీలో రిజిస్టర్ చెయ్యాలి అని. లోకల్ రిప్రజెంటేటివ్ పెట్టండి. ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్, ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌ను కంట్రోల్ చేయండి అని. సుప్రీం కోర్ట్ కూడా రిజిస్టర్ చెయ్యకపోతే ఆపరేట్ చేయకూడదు అని సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ చెప్పింది ఇది మిస్‌యూజ్ స్టాప్ చేయడానికి, ఫేక్ అకౌంట్స్, హేట్ స్ప్రెడ్, ఫ్రాడ్ కంట్రోల్ చేయడానికి అని. రీజనబుల్‌గా వినిపిస్తుంది కదా! కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. చాలా బిగ్ టెక్ కంపెనీలు మెటా, గూగుల్ 7 రోజుల డెడ్‌లైన్‌లో రిజిస్టర్ చేయలేదు. సెప్టెంబర్ 4న బూమ్! 26 యాప్స్ బ్యాన్ అయ్యాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్ఇన్, రెడ్డిట్, స్నాప్‌చాట్, సిగ్నల్. లిస్ట్ చాలా పెద్దది. కానీ టిక్ టాక్, వైబర్, వీచాట్ ఇంకా వర్క్ చేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే అవి రిజిస్టర్ చేశాయి. ఇక్కడ ఒక క్లూ దాగి ఉంది. ఈ యాప్స్ వెనుక చైనా కనెక్షన్ ఉంది. నేపాల్ అమెరికన్ యాప్స్ ను టార్గెట్ చేసిందా? ఈ ఆలోచనను హోల్డ్ చేయండి, తరువాత చూద్దాం. ఇప్పుడు కాఠ్మాండు స్ట్రీట్ ను ఇమాజిన్ చేయండి. వేలాది మంది యూత్, కొందరు స్కూలు, కాలేజ్ యూనిఫామ్ లోనే యానిమే ఫ్లాగ్స్ ఊపుతూ సోషల్ మీడియా బ్యాక్, కరప్షన్ స్టాప్ అని అరుస్తున్నారు. టైర్లు మండుతున్నాయి, కార్లు కాలుతున్నాయి, పార్లమెంట్ గేట్లు బ్రేక్ అవుతున్నాయి. సెప్టెంబర్ 8న పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్, రబ్బర్ బుల్లెట్, లైవ్ ఫైర్ యూజ్ చేశారు. ఫలితం 19 మంది చనిపోయారు. 347 మందికి గాయాలు. కొన్ని రిపోర్ట్స్ 400 అంటున్నాయి. అంబులెన్స్, మోటార్ సైకిళ్లపై గాయపడిన వాళ్ళను తీసుకువెళ్తున్నారు. గవర్నమెంట్ బ్యాన్ లిఫ్ట్ చేసిన ప్రొటెస్టులు ఆగలేదు. ఎందుకు? ఎందుకంటే ఇది జస్ట్ సోషల్ మీడియా గురించి కాదు, డీపర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సింగ్డెల్ ఒక వీడియో మెసేజ్ ఇచ్చాడు. కానీ యూత్ ఆగలేదు. ఇది ఎక్కడికి వెళ్తుంది చూద్దాం. ప్రొటెస్టర్ సబానా బుదాటోకి బీబీసీకు చెప్పింది, బ్యాన్ జస్ట్ రీజన్, మన కంట్రీ బ్యాక్ కావాలి, కరప్షన్ స్టాప్ అవ్వాలని. సుదాన్ గురుంగ్ కూడా గవర్నమెంట్ యాక్షన్స్ కరప్షన్స్ కు రెస్పాన్స్ అని అన్నాడు. సెప్టెంబర్ 9న ప్రధాని కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశాడు. ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ యాక్సెప్ట్ చేశాడు. కానీ ప్రొటెస్టర్లు ఆగలేదు. పార్లమెంట్, సుప్రీం కోర్ట్, నేపాలీ కాంగ్రెస్ ఆఫీస్, ఓలీ హౌస్ కాల్చేశారు. 900 ఖైదీలు జైల్స్ నుండి ఎస్కేప్ అయ్యారు. ఎయిర్పోర్ట్ షట్, కర్ఫ్యూ. ఇప్పుడు డిస్కార్డ్ లో స్ట్రీమింగ్ చేస్తూ ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీని ట్రాన్సిషనల్ లీడర్ గా ఎలక్ట్ చేశారు. కానీ ఇది రియల్ చేంజా లేక మరిన్ని ట్రబుల్సా? ఓలీ మిస్టేక్స్ చూస్తే అర్థమవుతుంది. మొదట అన్‌రీజనబుల్ టైమింగ్. 7 రోజులు సరిపోదు, కానీ బ్యాన్ ఇష్యూ లాగా చూపించారు. 2, చైనా సైడ్ తీసుకోవడం. అమెరికన్ యాప్స్ మాత్రమే బ్యాన్, చైనా యాప్స్ ఓకే. అది డీప్ స్టేట్ ను ట్రిగర్ చేసింది. 3, ట్రిగర్ అర్థం చేసుకోకపోవడం. బ్యాన్ డీప్ ప్రాబ్లమ్స్ అయిన కరప్షన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్, పావర్టీను సర్ఫేస్ కు తీసుకువచ్చింది. సోషల్ మీడియా నేపాల్లో జస్ట్ రీల్స్ లేదా మీమ్స్ కోసం కాదు, అది లైఫ్ లైన్. చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్, ట్రెక్కింగ్ గైడ్స్, హౌస్ స్టే రన్ చేసే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లో ప్రమోట్ చేస్తారు. షాప్ కీపర్స్ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ లో సెల్ చేస్తారు. 7.5% నేపాలీలు అబ్రాడ్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ తో కమ్యూనికేట్ చేయటానికి
వాట్సాప్, ఫేస్‌బుక్ యూజ్ చేస్తారు. బ్యాన్ వచ్చాక జర్నలిస్ట్ న్యూస్ షేర్ చేయలేరు. క్రియేటర్స్ మనీ ఎర్న్ చేయలేరు. టూరిజంకి కూడా మైనస్. ట్రెక్కర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుకింగ్ చేస్తారు. బ్యాన్ వల్ల బిజినెస్‌లు స్టాప్. ఫ్యామిలీలు కనెక్ట్ అవ్వలేరు. ఇది పీపుల్‌ను మరింత యాంగ్రీ చేసింది. కానీ ఇది మాత్రమే కాదు. యూత్ కోపానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది. అదే అన్‌ఎంప్లాయ్‌మెంట్. వరల్డ్ బ్యాంక్ 2024 డేటా ప్రకారం రోజుకు 2,000 మంది దేశం వదిలి మిడిల్ ఈస్ట్, మలేషియాకు జాబ్స్ కోసం వెళ్తున్నారు. 2024లో 7,41,000 మంది ఎమిగ్రేట్ అయ్యారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $1,400 మాత్రమే. కానీ పాలిటీషియన్స్ కిడ్స్, నెపో కిడ్స్ టిక్ టాక్ లో లగ్జరీ కార్లు, వెకేషన్ చూపిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ నెపో బేబీ వైరల్ అయ్యింది. ఇవి మన ట్యాక్స్ మనీతో ఎలా అని పీపుల్ అడుగుతున్నారు. ఉదాహరణకు 2017 ఎయిర్ బస్ డీల్లో నేపాల్ ఎయిర్లైన్స్ $1.47 బిలియన్ లాస్. సిబిఐఏ ఇన్వెస్టిగేషన్ లో టాప్ అధికారులు కన్విక్ట్ అయ్యారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఎలక్షన్ ప్రామిస్లు ఫాలో అవ్వకపోవడం, ఎకానమిక్ గ్రోత్ స్లో, పొలిటికల్ ఇన్‌స్టేబిలిటీ. 2008 నుండి 14 గవర్నమెంట్స్ మారాయి. ఒక్కటి కూడా ఫుల్ టర్మ్ పూర్తి చేయలేదు. 2025లో చైనాలోని టియాన్జిన్ అనే నగరంలో ఎస్సీఓ సమిట్ జరిగింది. ఎస్సీఓ అంటే ఒక గ్రూప్. చైనా, రష్యా ఇంకా కొన్ని దేశాలు కలిసి ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు. వీళ్ళు సెక్యూరిటీ మరియు ఎకానమీ గురించి మాట్లాడుకుంటారు. ఈ సమిటీకి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా వెళ్ళాడు. ఓలీ చైనాకి ఫ్రెండ్. చైనా నుండి రోడ్లు, రైల్వేలు, పెద్ద ప్రాజెక్ట్స్ కి హెల్ప్ తీసుకున్నాడు. అందుకే నేపాల్ ఇండియాకు దూరమై చైనాకి దగ్గరవుతుంది. ఇండియాకు ఇది పెద్ద సమస్య. ఎందుకంటే నేపాల్ మన పొరుగు దేశం. మన బార్డర్ కి, ట్రేడ్ కి చాలా ఇంపార్టెంట్. నేపాల్ చైనా వైపు వెళ్లిపోతే ఇండియాకి సెక్యూరిటీ టెన్షన్ పెరుగుతుంది. ఇది ఒక కొత్త విషయం కాదు. ఇది ప్యాటర్న్ లాగా రిపీట్ అవుతుంది. చూద్దాం ఎలా అంటే 2024 బంగ్లాదేశ్ లో అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు జాబ్స్ కోటా సిస్టమ్ కి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చారు. ప్రొటెస్టులు పెరిగి రైట్స్ అయ్యాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా 15 ఏళ్ల పాలన తరువాత రాజీనామా చేసింది. ఆమె చైనాతో ఫ్రెండ్. ఆమె ప్రభుత్వం కూలిపోయింది. తరువాత యాంటీ హిందూ వైలెన్స్ కూడా జరిగింది. టెంపుల్స్ పాడు చేశారు. హిందూ కుటుంబాలు పారిపోయాయి. 2022 శ్రీలంకలో కూడా ఇంతే. ఆ దేశం చైనా నుండి చాలా అప్పులు తీసుకుంది. బిఆర్ఐ ప్రాజెక్ట్స్ లో చేరింది. హంబన్‌టోటా పోర్ట్ కట్టింది. కానీ అప్పులు తిరిగి ఇవ్వలేకపోయారు. చివరికి ఆ పోర్ట్ ని 99 ఏళ్లకు చైనాకు అద్దెకిచ్చారు. డబ్బులు లేకపోవడంతో దేశం బ్యాంక్రప్ట్ అయ్యింది. ఫుడ్, పెట్రోల్ లభించలేదు. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు. ఇప్పుడు నేపాల్. ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. మొదట ప్రభుత్వం సోషల్ మీడియా బ్యాన్ చేసింది. అందుకే యువత ప్రొటెస్టులు మొదలుపెట్టింది. తరువాత వాళ్ళు కరప్షన్ గురించి కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. ప్రొటెస్ట్ పెద్దవయ్యాయి. చివరికి ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2025 ఇండోనేషియాలో కూడా ఇంతే. అక్కడ కూడా స్టూడెంట్ ప్రొటెస్టులు మొదలయ్యాయి. వాళ్ళు కూడా యానిమే వన్ పీస్ ఫ్లాగులు వాడారు. నేపాల్లో వాడినట్టే. ఇది కాపీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇండోనేషియా కూడా చైనాతో ఫ్రెండ్. అక్కడ కూడా బిఆర్ఐ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇలా పోస్ట్ చేస్తున్నారు. నేపాల్ వేకప్ అయ్యింది. ఇండియా ఎప్పుడు అని. అంటే నేపాల్ ప్రజలు లేచి గవర్నమెంట్ ని కూల్చారు. మరి ఇండియాలో ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఇది సిఐఏ ప్లేబుక్ లాగా ఉందని కొందరు అంటున్నారు. సిఐఏ అంటే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. గతంలో కూడా సిఐఏ చాలా దేశాల్లో గవర్నమెంట్స్ కూల్చింది. ఉదాహరణకి చిలీలో 1973లో అప్పట్లో సల్వాడోర్ అలెండే అనే లీడర్ ఎన్నికల్లో గెలిచాడు. కానీ అతను చైనా, రష్యాతో ఫ్రెండ్ అయ్యాడు. కాపర్ మైన్స్ ని నేషనలైజ్ చేయబోతున్నాడు. సిఐఏ $10 మిలియన్ ఖర్చు చేసి మిలిటరీని కొనుగోలు చేసింది. ప్రాపగాండా చేసింది. చివరికి అలెండే గవర్నమెంట్ కూలింది. పినోచెట్ అనే డిక్టేటర్ వచ్చాడు. 1990 వరకు రూల్ చేశాడు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు డీప్ స్టేట్ అనే సీక్రెట్ గ్రూప్ అమెరికాలో ఉంది. అది స్పైలు, మిలిటరీ, పెద్ద కంపెనీలు కలిసి ఉంటుంది. వాళ్ళు ఏ దేశంలో ఎవరు పాలించాలో డిసైడ్ చేస్తారు అని. అమెరికాకు బెనిఫిట్ అయ్యే వాళ్ళను పవర్ లో పెడతారు. చైనా ఫ్రెండ్ దేశాలు అయితే వాళ్ళపై ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తారు. గవర్నమెంట్స్ కూలుస్తారు అని. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్ట్స్ వస్తున్నాయి. ఒకటి, నేపాల్ పార్లమెంట్ కాలిపోయింది. 22 మంది చనిపోయారు. కానీ సోషల్ మీడియా బ్యాన్ తొలగింది. మరొకటి, 7,41,000 మంది నేపాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు. నిరుద్యోగం పెరిగింది. ఇంకోటి, ఓలీ ఎస్సీఓ సమిటీకి వెళ్లి వచ్చాక రిజైన్ చేశాడు. మరొకటి, నేపాల్ జెన్జీ రెవల్యూషన్ డిస్కార్డ్ లో కనెక్ట్ అయ్యి ప్రొటెస్ట్ చేశారు. ఈ అన్నిటినీ కలిపి చూస్తే ప్యాటర్న్ క్లియర్ గా కనిపిస్తుంది. చైనా ఫ్రెండ్ దేశాల్లో యువత ప్రొటెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కూలి
కూలిపోతుంది. ట్రాన్సిషనల్ గవర్నమెంట్ వస్తుంది. నేపాల్ ప్రొటెస్ట్ తరువాత దేశం ట్రాన్సిషన్ మోడ్ లోకి వెళ్ళింది. ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీని యువత డిస్కార్డ్ ఓటింగ్ ద్వారా ట్రాన్సిషనల్ లీడర్ గా ఎలక్ట్ చేశారు. ఇది డెమోక్రసీ కొత్త ఫామ్ లాగా అనిపిస్తుంది. కానీ ప్రశ్న, ఇది నిజంగా స్టేబుల్ గవర్నెన్స్ కా లేక కొత్త ప్రాబ్లమ్స్ కా? సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్ వస్తున్నాయి. జెన్జీ రెవల్యూషన్ బ్యాన్ నుండి స్ట్రీట్స్ కి పిఎం రిజైన్ వరకు ఓలీ ఎస్సీఓ సమిటీ నుంచి వచ్చాకే రిజైన్ చేశాడు. మరికొందరు చెప్తున్నారు చైనా ఫ్రెండ్ దేశాల్లో ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఇండియాపై కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపించింది. కాఠ్మాండు ఎయిర్పోర్ట్ క్లోజ్ అవడంతో 200 మంది ఇండియన్స్ ని ఎవాక్యుయేట్ చేశారు. ఫ్లైట్లు డైవర్ట్ అయ్యాయి. ఇది మన పొరుగు స్థిరత్వం, మన సెక్యూరిటీకి ఎంత ఇంపార్టెంట్ అనేది రిమైండ్ చేసింది. ప్రస్తుతం నేపాల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫామ్ చేస్తుంది, ప్రొటెస్ట్ లో హింస ఎందుకు పెరిగిందో తెలుసుకోవడానికి. కానీ యూత్ డిమాండ్స్ మాత్రం క్లియర్: కరప్షన్ ఎండ్, ఫ్రీ స్పీచ్ ప్రొటెక్షన్, ఎకానమిక్ రిఫార్మ్. ఇక్కడ లెసన్ మనకు కూడా వర్తిస్తుంది. యూత్ వాయిస్ ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. అందుకే ఫ్రెండ్, నేపాల్ స్టోరీ మనకు హెచ్చరిక. సోషల్ మీడియా బ్యాన్ ఒక చిన్న స్పార్క్ లా మొదలై కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇంజస్టిస్ అని బయటకు లాగింది. ప్రశ్న ఒకటే: ఇది రెవల్యూషనా లేక గ్లోబల్ పవర్స్ గేమ్ ప్లానా? జవాబు ఏదైనా కావచ్చు, కానీ లెసన్ క్లియర్: యూత్ వాయిస్ ని ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేపాల్లో ఇది నిజంగా పీపుల్ పవర్ విజయమా లేక బయట ఫోర్సెస్ ప్లాన్ చేసిన స్ట్రాటజీయా? కమెంట్స్ లో రాయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని రియల్ స్టోరీస్, డీప్ అనాలిసిస్ కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.